తెలంగాణలో వాటర్ ఫైట్ తో పొలిటికల్ వేడి సగలకక్కుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గులాబీ బాస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా హస్తం నేతలు అవినీతి ఆరోపణలు చేస్తూ అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొనాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు తెలంగాణను పాలించి అధికార చక్రం తిప్పిన గులాబీ బాస్ ప్రతిపక్ష నేతగా సభలోకి అడుగు పెడతారా అన్న ఉత్కంఠ నెలకొంది. పదేళ్ల పాలన తన మాటకు తిరుగులేదనిపించుకున్న కేసీఆర్ ప్రతిపక్ష నేతగా శాసనసభకు హాజరవ్వడానికి అయిష్టంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే తనకు ముందులా గౌరవం దక్కదేమోనన్న కారణం ఒకటైతే, తాను మాట్లాడుతున్నప్పుడు సీఎం మంత్రులు అడ్డు తగిలి కౌంటర్లు ఇస్తే తనకు అవమానకరమని కేసీఆర్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు తనకెవరూ ఎదురు చెప్పే పరిస్థితి లేదన్న రేంజ్లో ఉన్న కేసీఆర్ ఓటమి తర్వాత తన జోరును పంతాను తగ్గించుకోవాల్సిన పరిస్థితి సభలో ఏర్పడుతుంది. ఈ కారణాలతోనే గులాబీ బాస్ సభకు ముఖం చాటేస్తున్నారన్న చర్చ కొనసాగుతుంది. అయితే మొన్నటి వరకు అనారోగ్య కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కేసీఆర్ ఇటీవలే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కోలుకున్నాక కూడా అసెంబ్లీకి హాజరు కాకుండా తాను చెప్పాల్సింది మొత్తం నల్గొండ సభ వేదికగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అధికార పార్టీ నేతల విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చారు. శాసనసభకు వెళ్లే ఇష్టం లేదు కాబట్టే తాను మాట్లాడేటప్పుడు ఎవరూ అడ్డు తగిలే పరిస్థితి ఉండదని నల్గొండ సభలో కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడారన్న టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సైదులు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇటు జలాల అంశము ఇటు మాటల యుద్ధంని కల్పిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న చూసాం, ముఖ్యంగా అటు కృష్ణా జలాల విషయం కానీ, అదేవిధంగా మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కానీ ఇటు అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నీటి జలాల అంశం ప్రధానంగా అంశంగా మలుచుకొని అటు మేడిగడ్డకు సంబంధించి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన బరాస్ ఏదైతే కూలిపోయిందో దానికి సంబంధించి ప్రధానంగా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రస్తావనకు తీసుకొస్తుంది. 1,00,000 కోట్లు వృధా చేసి కట్టిన ప్రాజెక్టు కనీసం 1 ఎకరా కూడా సాగునీరు ఇవ్వలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కనుక బీఆర్ఎస్ మాత్రము మేము ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాము, కావాలంటే చూసుకోండి అని చెప్పేసి ఒక మేడిగడ్డ బ్యారేజ్లోనే ఏదో ఒక బరాస్ కూలిపోవడం వల్ల దాన్నే మీరు భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. కానీ కట్టిన ప్రాజెక్టు ఎలా ఉంటుందో మీరు ఒకసారి అంచనా వేసి చూడండి అని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ చెప్తున్నారు. నిన్న చలో నల్గొండ కృష్ణా జలాల అంశం పరిరక్షణకే సాధనకే అని చెప్పేసి కూడా కేసీఆర్, అంటే బీఆర్ఎస్ ఓటమి తర్వాత తొలిసారి కేసీఆర్ ఒక బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. సో తను కొంత ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటు కృష్ణా జలాల అంశం కానీ నాగార్జున సాగర్ ఈ 2 ప్రాజెక్టుల విషయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇటు అప్పగిస్తూ తీర్మానం చేశారని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా కేసీఆర్ చేశారు. ఎట్లయినా చేస్తే అంటే డబుల్ స్పీడ్ తోటి ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదని చెప్పేసి కూడా తన అక్కస్ని వెళ్ళబుచ్చారు. ఎందుకంటే వాస్తవంగా ఏదైనా ప్రతిపక్ష నేతగా వాస్తవంగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై నిలదీయాల్సి ఉంటుంది. ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా మాత్రము అతను నేరుగా అంటే ఈ నెల ఫిబ్రవరి 2వ తారీఖు తను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫిబ్రవరి 6వ తారీఖు తను తెలంగాణ భవన్లో అడుగుపెట్టారు. తర్వాత ఆ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు సంబంధించి తను ఆ ప్రాజెక్టు విషయంలో కొన్ని అవకతవకలు పాల్పడ్డారు. అందుకే కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టలేదని చెప్పేసి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో అందుకే కేసీఆర్ రావట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రము కృష్ణా జలాల అంశాన్ని ప్రధాన అంశంగా మలుచుకొని నిన్న నల్గొండలో తను వెళ్ళి అక్కడ చాలా కీలక అంశాలు చేశారు. అంటే పాలిచ్చే ఆ బర్రెను వదిలిపెట్టి దున్నపోతున్న ఎందుకు తెచ్చుకున్నారో అర్థం కావట్లేదని చెప్పేసి కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా తను చేయడం జరిగింది. ఏదేమైనా సరే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇటు అధికార ప్రతిపక్షం అదేవిధంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం రైట్ సైదులు, థ్యాంక్ యూ.